హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 1వ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం 4 శుభవార్తలు అయితే ప్రకటించారండి. అయితే ఆ 4 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. అలాగే పెన్షన్లు అనేవి కొంతమందికి పెన్షన్లు కొన్ని కారణాల చేత రద్దు చేస్తూ వస్తున్నారండి ప్రభుత్వము. అయితే మీ యొక్క పెన్షన్ అనేది రద్దయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. సో ఆ లింక్ ద్వారా మీరు క్లారిటీగా పెన్షన్లు అనేవి యాక్టివేషన్లో ఉన్నాయా లేదంటే కనుక ఇన్యాక్టివేషన్ చేశారనేది మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. యాక్టివేషన్లో ఉంటే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. ఒకవేళ ఇన్యాక్టివేషన్లో ఉంటే కనుక తప్పనిసరిగా మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మనకు ఇక వివరాల్లోకి వెళ్దాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా అక్టోబర్ 1వ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం 4 శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే, మనకు ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో స్థిరపడి చాలామంది ఏంటంటే ఈ పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల వారు ముందున్నటువంటి ప్రదేశానికి వచ్చి పెన్షన్లు అనేది తీసుకొని మరి వెళ్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి ఒక ఆప్షన్ విడుదల చేశారు. అయితే అదేనండి పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్. ఈ ఆప్షన్ ద్వారా మీ యొక్క పెన్షన్ అనేది మార్చుకోవచ్చండి. ఈ ఆప్షన్ ద్వారా మీరు మార్చుకుంటే కనుక మీరు ఇప్పుడు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికి మీ యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ ఆప్షన్ మార్చుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క సచివాలయాల్లో వెళ్ళి ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ అడ్రస్ ఇచ్చిన తర్వాత మీ యొక్క పెన్షన్ ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుందండి. అలాగే మనకు సెకండ్ శుభవార్త చూసుకున్నట్లయితే, మనకు పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవాలి మేము అని చెప్పేసి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 1 నుండి అయితే దరఖాస్తు చేసుకోవడానికైతే మనకు పర్మిషన్ అయితే ఇవ్వబోతున్నారండి. అయితే దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా మనకేంటంటే ఇంకా ప్రకటించలేదు. సో సచివాలయంలో చేసుకోవాలా లేదంటే కనుక మీ సేవలో చేసుకోవాలని చెప్పేసి ఇంకా అయితే మనకు ప్రకటించలేదు. అయితే దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలో మరొక వీడియో అనేది చేసి తెలియజేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు సచివాలయంలోనే ఆల్మోస్ట్ ఉండే అవకాశం అయితే ఉంది. సో ఎక్కడ ఉన్నా కానీ సో దరఖాస్తు చేసుకోవడానికి తప్పనిసరిగా మనకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, నెక్స్ట్ మనకు ఉండేటటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే కలిగి ఉండాలండి. ఇవి ఉన్నాయో లేదో సరి చేసుకోండి. ఒకవేళ లేకపోతే కనుక తప్పనిసరిగా ఈ సర్టిఫికేట్లు అనేది రెడీ చేసి పెట్టుకోండి. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి మూడో శుభవార్త చూసుకున్నట్లయితే, పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో కొన్ని కారణాల చేత సో పెన్షన్లు అనేవి రద్దు చేశారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా వాళ్ళు ఒకవేళ జెన్యూన్గా ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకుంటే మళ్ళీ వారికి పెన్షన్ అనేది మేము ఇస్తామని చెప్పేసి కూడా అయితే ఏపీ ప్రభుత్వం ప్రకటించారు. సో దీని ద్వారా ఎవరైనా జెన్యూన్గా ఉంటే కనుక తప్పనిసరిగా సరి చేసుకుంటే మళ్ళీ మీకు పెన్షన్ అయితే వస్తుందండి. అలాగే 4వ శుభవార్త చూసుకున్నట్లయితే, పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే పెన్షన్లు అనేవి అంటే మనకు పెన్షన్లు అనేవి ముందు గత ప్రభుత్వంలో 60 సంవత్సరాలకు అయితే అప్లై చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఏంటంటే మనకు పెన్షన్లు అనేవి మనకు 50 సంవత్సరాలకి అప్లై చేసుకునే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం అయితే తీసుకొచ్చారు. సో దీని కారణంగా వీరు పెన్షన్ అనేది 50 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని పెన్షన్ అనేది పొందొచ్చండి. సో తప్పనిసరిగా జెన్యూన్గా ఉన్న వాళ్ళు 50 సంవత్సరాలకి అప్లై చేసుకోండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.